హాయ్ అండి. నమస్తే. ఈరోజు వీడియోలో సంక్రాంతి పండుగ స్పెషల్‌గా 1 కేజీ పిండితో అరిసెల రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలామంది అరిసెలు చేయాలంటే భయపడిపోతుంటారు. అరిసెలు మెత్తగా ఉండి పర్ఫెక్ట్‌గా రావాలంటే కొన్ని టిప్స్ పాటించి చేస్తే ఇంత ఈజీనా అనిపిస్తుంది. ఈ వీడియోను పూర్తిగా చూస్తే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ అరిసెలని ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు అరిసెలు ఎలా చేయాలో చూద్దాం. ఇక నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి. 1250 గ్రామ్స్ వరకు. ఎప్పుడైనా ముందుగా అరిసెలు చేసేటప్పుడు ఒక 100-200 గ్రాముల వరకు బియ్యాన్ని ఎక్కువగానే తీసుకోవాలి. పాకంలో వేసి కలిపేటప్పుడు యూజ్ అవుతుంది. ఎక్కువ తక్కువ అయినా కూడా, లేదా మిల్లులో పట్టించేటప్పుడు అటు ఇటుగా వస్తుందండి. నేనైతే ఇక్కడ 250 గ్రామ్స్ వరకు బియ్యాన్ని ఎక్కువగా తీసుకున్నాను. ఇలా తీసుకున్న బియ్యాన్ని 1-2 సార్లు బాగా కడిగి మళ్ళీ ఇందులో నీళ్లు పోసి కనీసం ఒక 10-12 గంటలైనా కూడా నానబెట్టుకోవాలి. నేనైతే ఈవినింగ్ నానబెట్టేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి. చూడండి, ఒక 10-12 గంటల వరకు బియ్యం బాగా నానిపోయాయి. ఇలా నానబెట్టుకున్న బియ్యంలో నుంచి నీళ్లు మొత్తం తీసేసి మళ్ళీ నీళ్లు పోసి ఒక జాలి గిన్నెలోకి వేసుకోవాలండి. కనీసం ఒక 10-15 నిమిషాల పాటు ఇలాగే వదిలేయాలి. మీరు ఈ జాలి గిన్నెలోనే నీళ్లు మొత్తం పోయి కొంచెం బియ్యం తడి ఆరే వరకు ఉంచుకున్నా పర్లేదండి. తడి క్లాత్ పైన బియ్యాన్ని వేసి ఆరబెట్టుకొనైనా కూడా తీసుకోవచ్చండి. ఇక నేను ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇప్పుడు నేను కాటన్ క్లాత్ పైన బియ్యాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. మరి బియ్యం పొడి పొడిగా అయ్యే వరకు ఆరబెట్టకూడదు. టచ్ చేస్తే లైట్గా చేతులకు అంటుతుండాలండి. అలా అయ్యే వరకు బియ్యాన్ని ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆరబెట్టుకొని తీసుకున్నానండి. చూడండి, లైట్గా చేతులకు తడి అంటుతుంటుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని పిండి మిల్లులో పిండి పట్టించి తీసుకోవాలి. ఇంట్లో అయినా కూడా మీరు గ్రైండ్ చేసి పిండి పట్టించుకొని తీసుకోవచ్చండి. పిండి పట్టించాక పిండి జల్లెడ పట్టుకొని తీసుకోవాలి. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకు పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే అరిసెలు మనకు అంత బాగా వస్తాయి. ఇలా పిండి మొత్తాన్ని జల్లెడ పట్టుకొని తీసుకున్న తర్వాత పిండి మొత్తాన్ని దగ్గరగా ఆనుకొని చేత్తో నొక్కినట్టు చేసి తీసుకోవాలి. మనం పాకం పట్టేలోపు పిండి ఆరిపోకుండా ఉండడానికి దానిపైన ఏదన్నా కాటన్ క్లాత్ వేసుకొని కవర్ చేసుకోవాలండి. లేదా ఒక గిన్నెనైనా కూడా బోర్లిచ్చి పక్కనుంచుకోవాలి. నేను తీసుకున్న బియ్యానికి 750 గ్రామ్స్ వరకు బెల్లాన్ని ముందుగానే తురిమి తీసుకున్నానండి. అరిసెలు చేసేటప్పుడు ఎప్పుడైనా మెత్తగా ఉన్న బెల్లాన్ని తీసుకోవాలి. గట్టిగా ఉన్న బెల్లం తీసుకుంటే అరిసెలు గట్టిగా క్రిస్పీగా వస్తాయి. తురిమి పెట్టుకున్న బెల్లాన్ని గిన్నెలోకి వేసుకొని దీంట్లో ఒక 20 ml వరకు నీళ్ళని తీసుకోవాలి. అంటే టీ గ్లాసులో సగం నీళ్ళను తీసుకోండి. ఇలా బెల్లాన్ని ముందుగా కరిగించి తీసుకోవడం వల్ల బెల్లంలో ఏదైనా చిన్న చిన్న ఇసుకలు పుల్లలు లాంటివి ఏమన్నా ఉంటే పోతాయండి. ఇలా కలుపుతూ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకున్న తర్వాత మందంగా ఉన్న గిన్నెలోకి దీన్ని వడపోసుకోవాలి. ఇలా మొత్తం బెల్లాన్ని వడగట్టుకొని తీసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం వడగట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుంటూ పాకం వచ్చిందో లేదో 2-3 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇలా 2-3 నిమిషాల తర్వాత ఒకసారి పాకం వచ్చిందో లేదో చూద్దాం. పాకాన్ని తీసుకొని నీళ్ళలోకి వేసి చూడండి పాకం అనేది ఇంకా ముద్దలాగా రాలేదు. కాబట్టి మళ్ళీ ఒక 3-4 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక 3-4 నిమిషాల తర్వాత మళ్ళీ పాకం వచ్చిందో లేదో కొంచెం నీళ్ళల్లో వేసి చెక్ చేద్దాం. ఇలా చేత్తో అంటే సాఫ్ట్ ముద్దలాగా రావాలండి. ఈ కన్సిస్టెన్సీకి వస్తే అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఉండపాకం వచ్చిన తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి, దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఇష్టం లేని వారు ఆయిల్ అయినా కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి తడి బియ్య పిండిని కొద్ది కొద్దిగా వేసుకోండి. ఇలా పిండి వేసేటప్పుడు ఇంకొకరి హెల్ప్ తీసుకోండి. ఒకరు వేస్తూ ఉంటే మరొకరు కలుపుతూ ఉండండి. ఇలా ఈజీగా అవుతుంది. లేదా ఒకరు వేసినట్లయితే ఒక చేత్తో వేస్తూ మరొక చేత్తో కలుపుకోండి. ఇక్కడ నేను తీసుకున్న బియ్య పిండిలో నుంచి 1100 గ్రామ్స్ వరకు బియ్య పిండి పట్టిందండి. ఇలా సేఫ్ సైడ్ కోసం కొంచెం పిండిని ఎక్కువగానే పట్టించి తీసుకోవాలి. పాకంలో వేసేటప్పుడు తక్కువ ఎక్కువ అయినా కూడా భయంగా అనిపించదు. పిండి వేసేసరికి కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చిందండి. ఇప్పుడు దీనిపై నుండి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి.
ఈ పిండి ఎలా అయితే చల్లారుతుందో ఇంకొంచెం గట్టి పడుతుందండి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. పిండి నాకు కొంచెం పల్చగా అనిపించింది. అందుకే కొంచెం తడిపిండిని వేసి మొత్తం కలుపుకున్నాను. మీకు పిండి కలిపేటప్పుడు ఇలాగే పల్చగా అనిపిస్తే కొంచెం తడిపిండి వేసుకొని కలుపుకొని అరిసెల్లాగా చేసుకోవచ్చండి. అరిసెలు ఒత్తడానికి ప్లాస్టిక్ కవర్ పైన కానీ లేదా అరిటాకు పైన కానీ నెయ్యి రాసి అరిసెల్లా ఒత్తుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం చిన్నగా ఒక పిండి ముద్దను వేస్తే చూడండి పైకి చక్కగా పొంగింది. కాబట్టి పిండి కరెక్ట్గా వచ్చిందన్నట్టు. ఆయిల్లో పిండి అనేది విడిపోలేదు. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి అరిసెను ఒకటి ఆయిల్లోకి వేసుకోండి. ఇలా కొద్దిసేపటికే ఫ్రై అవుతూ పైకి తేలుతుంది. ఇలా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకొని మంచి కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలండి. పెద్దగా ఉన్న ఇలా చిల్లుల గంటలోకి వేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ని ఒత్తుకొని తీసుకోవాలి. మీరు జాలి గిన్నెలోకైనా వేసుకొని గిన్నెతో ఒత్తుకుంటూ ఆయిల్ని తీసేసి చేసుకోవచ్చండి. ఇలా అరిసెలు అనేవి బాగా పొంగుతూ వచ్చాయంటే మనం పట్టిన పాకం పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట. ఇలాగే మిగతా అరిసెల్ని ఒత్తుకుంటూ బాగా ఫ్రై చేసి ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసి చేసుకోండి. పాకం కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే పిండి కూడా ఆరిపోకుండా చూసుకుంటే ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి. అరిసెల్ని చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఇలా మీరు కూడా తప్పకుండా ఈ పండగకి ఒకసారి అరిసెల్ని ట్రై చేసి చూడండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.